ఆర్ఆర్ఏ ఘోరంగా ఆడింది అనుకుంటే లక్నో సూపర్ కింగ్స్ ఇంకా ఘోరంగా ఆడింది. హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ నెంబర్ 32, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్. లక్నో సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. లెట్స్ టాక్ అబౌట్ ద రిజల్ట్స్. రాజస్థాన్ రాయల్స్ స్కోర్డ్ 159 రన్స్ ఇన్ 20 overs అండ్ లక్నో సూపర్ కింగ్స్ చేస్లో కంప్లీట్లీ కొలాప్స్ అయ్యి 119 ఆల్ అవుట్ ఇన్ 18 overs ఉంది. సో ఫైనల్లీ ఆర్ఆర్ ఓన్ ద మ్యాచ్ బై 40 runs. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా స్లోగా స్టార్ట్ అయింది. యశస్వి జైస్వాల్ ఓన్లీ 12 balls ఆడి 22 runsకి అవుట్ అయిపోయిండు. ఎర్లీగా వికెట్ పడిపోయింది. వైభవ్ సూర్యవంశీ ఫామ్లో ఉన్న ప్లేయర్ ఓన్లీ 8 runsకి అవుట్ అయిపోయిండు. మిడిల్లో ప్రెజర్ సిచ్యువేషన్. అప్పుడు ఎంట్రీ ఇచ్చిండు రవీంద్ర జడేజా. 29 balls 43 స్కోర్ చేసిండు. ఇన్నింగ్స్ని స్టేబుల్ చేసి స్కోర్ని 150+ తీసుకుపోయిండు. పవర్ ప్లేలో ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఓన్లీ 44 runs చేసారు. మిడిల్ ఓవర్స్లో 51 runs ఓన్లీ. డెత్ ఓవర్స్లో చూస్తే అది కూడా జడేజా వల్ల 64 runs చేసారు. ఇక ఫైనల్ స్కోర్ 20 overs 159, 6 wickets పోయినాయి. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ మొహమ్మద్ షమి, మొహసిన్ ఖాన్. ఎర్లీ వికెట్స్తో ఆర్ఆర్ టాప్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిండు. పిచ్ కూడా చాలా స్లోగా ఉంది. ఎకానా గ్రౌండ్లో స్కోరింగ్ అంత ఈజీ కాదు. 159 అంటే కాంపిటేటివ్ స్కోరే. నౌ కమింగ్ టు ద చేజ్. హానెస్ట్లీ లక్నో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ టోటల్లీ డిజాస్టర్. పవర్ ప్లేలో వికెట్లు పడినాయి. రిషబ్ పంత్ కెప్టెన్ ప్రెజర్లో ఫ్లాప్ అయిండు. ఇకపోతే టాప్ ఆర్డర్ కొలాప్స్. స్కోర్ ఎట్ 1.31, 3 wickets ఎట్ పవర్ ప్లేలో 3 wickets పోయినాయి. ఓన్లీ 31 runs చేసారు. వెంటనే వికెట్లు పడ్డాయి. ఇక మిడిల్ ఓవర్స్లో 58. ఇక డెత్ ఓవర్స్లో చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే వికెట్లు పడిపోయినాయి. 18 oversకి ఆల్ అవుట్ అయిపోయారు. 30 runs మాత్రమే చేసారు. ఇక టోటల్ స్కోర్ 119 ఆల్ అవుట్. ఇక లక్నోలో ఒకే ఒక పాజిటివ్ బ్యాటర్ మిషెల్ మార్చ్. 41 balls 55 స్కోర్ చేసిండు. ఎవరన్నా సపోర్ట్ ఇచ్చినట్టయితే మేబీ గెలిపించేటోడేమో. సపోర్ట్ లేకపోవడం వల్ల టీం కొలాప్స్ అయిపోయింది. ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్ బౌలర్స్ అబ్సల్యూట్లీ డామినేషన్. టైట్ లైన్ అండ్ లెంత్ ప్రెజర్ బిల్డ్ చేసి వికెట్లు తీసుకున్నారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో బ్రేక్ థాట్స్, మిడిల్ ఓవర్స్లో కంట్రోల్, ఫైనల్ డెత్ ఓవర్స్లో ఫినిష్. కంప్లీట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్. అందరు బౌలర్స్ పర్ఫెక్ట్గా బౌలింగ్ చేసిండు. జోఫర్ ఆర్చర్ మస్తు బౌలింగ్ వేసిండు. 4 overs వేసి 3 wickets తీసిండు. కేవలం 20 పరుగులే ఇచ్చిండు. ఇక నండ్రే బర్గర్, బ్రిటేష్ శర్మ, రవీంద్ర జడేజా మంచి బౌలింగ్ చేసారు. ఇక ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్ 159కి రిస్ట్రిక్ట్ అయిన తర్వాత లక్నో సూపర్ కింగ్స్ని పవర్ ప్లేలోనే కొలాప్స్ చేసారు. ఆ టైంలో కంప్లీట్గా మ్యాచ్ ఆర్ఆర్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. ఆర్ఆర్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఆఫ్టర్ స్లో స్టార్ట్. జడేజా మాస్ ఇన్నింగ్స్, హీఈస్ ఎ గేమ్ చేంజర్. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అగైన్. ఆర్ఆర్ బౌలింగ్ టాప్ క్లాస్. సో ఈ మ్యాచ్లో క్లియర్గా తెలిసింది టీమ్ పర్ఫార్మెన్స్, ఇండివిజువల్ బ్రిలియన్స్. ఆర్ఆర్ కంప్లీట్గా టీమ్గా ఆడింది. లక్నో మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయింది. మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జీ కంబ్యాక్ చేస్తుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వన్ అండ్ ఓన్లీ రవీంద్ర జడేజా. See you next video. Until then, bye.